అందరికీ నమస్కారం. నిన్న నేను ఒక వీడియో పెట్టాను. ఏమని పెట్టానంటే, ఈరోజు ఆదివారం నాకు కుదురుతుంది. గతంలో కూడా మనం క్లాస్‌లాగా పెట్టుకున్నాము. కానీ దాంట్లో ఎక్కువగా నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే వృత్తిరీత్యా కొంచెం బిజీగా ఉండడం. అందుకని నేను చెప్పలేకపోయాను. రెండోది చాలామంది నాతో మాట్లాడాలని, లైవ్‌లో చూడాలని, అది వచ్చి కలవాలని చాలామంది అంటున్నారు. దయచేసి మనకు భగవంతుడు ఫోన్ ఫెసిలిటీ ఇచ్చారు. వీడియో కాల్ ఫెసిలిటీ ఇచ్చారు. చాలు. ఎందుకంటే మీరు కాదండి, ఇది గొప్ప అని కాదు. ఈ ఎలక్షన్ మూమెంట్‌లో నేను కొంతమందికి రెమెడీస్ చెప్పి మీకొచ్చే ఫలితాలు ఇవి అని చెప్పడం జరిగింది. వాళ్ళు వాళ్ళతో పాటు మీరు అందరూ కలిసి కలవాలంటారు. నేను వృత్తిలో ఎప్పుడు ఎక్కడుంటానో నాకే తెలీదు. అటువంటిది మీకు ఫలానా టైంలో రమ్మని ఎలా చెప్పగలను? భగవంతుడు చల్లగా చూసి మీ అందరి ఆశీర్వాదాలతో, ఆరోగ్యంతో నేను ఉంటే కరెక్ట్‌గా ఆగస్ట్ 1వ తారీఖు 2035లో దొరుకుతాను. అప్పుడు దాకా నేను దొరకను, కలవను, మీరు రావద్దు. ఉన్న వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే అప్పుడు నేను రిటైర్మెంట్ అయిపోతాను. కాబట్టి ఖాళీగానే ఉంటాను. ఇంటికాడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. ఇక భగవంతుడి దైవేచ్ఛ అది. రెండోది, మీలో ఎవరైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటే క్లాసులు మొదలవుతున్నాయి అని చెప్పాను. అలాగే వచ్చే నెల నుంచి మొదలు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఒకళ్ళైతే నాకు మెసేజ్ పెట్టారు. సార్, వచ్చే నెల అంటే 10 రోజులు దాటిపోతుంది మళ్ళీ. కొంచెం నెక్స్ట్ వీక్‌లో అంటే ఈ వీక్‌లో ఏమైనా మొదలు పెడితే బాగుండు కదా సార్ అని అడిగారు సలహా. చాలా సంతోషం. అయితే ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు వచ్చినా ఇదే టైం పడుతుంది. 10 మంది వచ్చినా చెప్పాల్సిందే. 50 మంది వచ్చినా చెప్పాల్సిందే. సో, నా ఉద్దేశం ఏంటంటే ఒక 5, 14, 23, 32 ఇలాగా నాకు లక్కీ నెంబర్ 5. దానికి తగ్గట్ట మెంబర్స్ వస్తే మీరు చెప్పినట్టుగా ఈ వారం నుంచే మొదలుపెట్టుకుందాం. అయితే ఏంటంటే ఒక బ్యాచ్ నడుస్తుంది. దాదాపు 32 మంది ఉన్నారు. వచ్చే నెల 15వ తారీఖుతో వాళ్ళకి అయిపోతుంది. చెప్పాను వారికి కూడాను. అయితే వచ్చే నెల నుంచి మీకు చెప్దాం అనుకున్నాను. లేదు, ఈ వారంలోనే చెప్పండి అంటే చెప్పడానికి నేను రెడీ. రెండోది, మీరు ఎవరైతే జాయిన్ అవుతానంటారో, క్లాసుల్లో జాయిన్ అవుతానంటారో వారు మాత్రమే నాకు మెసేజ్ చేయండి. సార్, నేను క్లాసుల్లో జాయిన్ అవ్వడానికి అని మీరు మెసేజ్ పెట్టండి. పెడితే వారికి మా యొక్క సభ్యులు ఆస్ట్రో ఎస్బీ టీం వాళ్ళు చెప్పిన వివరాలు మీకు చెప్పి దాన్ని బట్టి ముందుకు సాగుదాం. రెండోది, ఇంకొకళ్ళు ఫీజులు ఎంత ఉంటాయండి, ఎంతకాలం ఉంటుందండి అని. ఫీజులు అంటే నేను నేను జాబ్ హోల్డర్ని. అదే గవర్నమెంట్ దాంట్లో జాబ్ హోల్డర్ని. బిల్డింగ్లు కట్టేయాలనో, ఎకరాలు పొలాలు కొనేయాలనో, నేను ఎంత సంపాదించినా ఈ భూమండలంలో విడిచిపెట్టి వెళ్ళిపోవడమే. నాకు అక్కర్లేదంత. గతంలో నేను 2 సంవత్సరాలు ఉచితంగా చెప్పాను. వాళ్ళు నాకంటే తెలివిగా ఉపయోగించారు. నాకంటే బాగా తెలివిగా ఉపయోగించారు. అటువంటి తెలివితేటలు నా దగ్గర అయితే లేవండి. ఏంటంటే నేను
భయపడేది భగవంతుడికే. మనిషి ఎంతకాలం బతుకుతాడు? మహా బతికితే 120 సంవత్సరాలు. ఆ తర్వాత భగవంతుడి సన్నిధిలో ఆ నరకయాత నాకు అనుభవించాలనేది మాత్రం నాకు లేదు. అందరితో హ్యాపీగా స్వర్గంలో ప్రాప్తించి అందరం కలిసి స్వర్గంలో ఉండాలనేది నా కోరిక. ఓకేనా? చాలా తక్కువలోనే ఫీజులు ఉన్నాయి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే ఒక బేసిక్ వాళ్ళకి ఒక 3 నెలలు, ఒక 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఉండొచ్చు. ఎందుకంటే డెప్త్‌గా మీకు రావాలి కాబట్టి. డెప్త్‌గా రావాలి అంటే ఆ సంవత్సరం టైం పెట్టేవాళ్ళకి కూడాను తక్కువలోనే ఫీజులుంటాయి. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఫీజు విషయంలో మాత్రం ఏమన్నా సంప్రదింపులు చేయాలంటే కాల్ చేసి చెప్పొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ధనం మూలం ఇదం జగత్ అనే పదానికి నేను చాలా విరుద్ధంగా ఉంటాను. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే మీ యొక్క సలహా మేరకు ఈ వారంలోనే నేను క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. ఆ నెంబర్ కూడా ఇదే 9676159759. మీరు బేసిక్ లెవెల్లో ఉన్నారా, లేకపోతే అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారా అనేది కొంచెం తెలియపరిస్తే చాలు. నాకు ఇంతవరకు వచ్చు, ఇంత పరిజ్ఞానం ఉంది అని చెప్తే దాని తర్వాత మీకు కావాల్సిన పరిజ్ఞానాన్ని నేను మీకు సూక్ష్మాది సూక్ష్మంగా తెలియపరుస్తానని ఆశిస్తున్నాను. ఇక ఎవరైతే వీడియో చూసి ఈరోజు జరిగే సాయంత్రం 5 గంటలకు జరిగే క్లాసులో జాయిన్ అవ్వాలి అనుకున్నవారు డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే మీరు అది తెలవకపోతే నాకు మెసేజ్ చేయండి. అదే నెంబర్కి మెసేజ్ చేయండి, చేస్తే సరిపోతుంది. ఒక ఆయన చాలా చక్కగా మెసేజ్ పెట్టారు. ఏమండి, మా జాతకాలు పెట్టమంటున్నారు, దేనికని అని. సార్, ఏమనుకోవద్దు, మీ జాతకం పెట్టుకుని నేను అపర కోటీశ్వరుడు అయిపోదామని, వేరేదేమీ లేదు. మీ జాతకం నా దగ్గర ఉన్నదనుకోండి, అపర కోటీశ్వరుడు అయిపోతాను. సార్, కష్టాల్లో ఉన్న వాళ్ళకి చిన్న సలహా, చిన్న రెమెడీ, చిన్న అలైన్మెంట్ కోసం చెప్పాను సార్. చాలామంది పెట్టారు, దాదాపు దాటిపోయారు. నేను అనుకున్న సంఖ్య దాటిపోయారు. వాళ్ళందరికీ నేను చెప్తాను. అయితే 1-2 సార్లు లింకులు వదలాల్సి వస్తుంది, వదులుతాను. వదిలినప్పుడు మీరు మాట్లాడుదురు. కానీ అలాగే డిస్టర్బ్ చేయొద్దు. అందరూ లింకులో జాయిన్ అవ్వగానే మ్యూట్ అయిపోవాలా. నేనే మీరు పంపించిన జాతకాలని చూసి పేరున పిలుస్తాను. పిలిచినప్పుడు మీ యొక్క సమస్య చెప్పండి. ఎందుకంటే మా సమస్య చెప్తే మీరు చెప్పేది ఏంటి, నా బొందా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మీ సమస్య నేను చెప్పాలంటే బీటీఆర్ చేయాలి. బీటీఆర్ చేసి జెనెటిక్ రిలేషన్ చూసి అప్పుడు చెప్పాలి, ఇదిగోండి ఇలాగుంది అని. అదే మీరు ముందే చెప్పారనుకోండి, దాంట్లో అలైన్మెంట్ ఈజీ అవుతుంది. జరుగుతున్న మహాదశ, జరుగుతున్న అంతర్దశ చెబితే ఈజీ అవుతుంది. అందుకని నేను ఆ పదం వాడాను, లేకపోతే వాడేవాడిని కాదు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక మాకు నిన్న కామెంట్స్లో చాలా చక్కగా వివరించారు, అవి చూద్దాం. సురేష్ కస్పా గారు అడుగుతున్నారు, ఏమనంటే, నమస్కారం గురుగారు, మీకు నా ప్రశ్న, నేను మీకు ముక్తి గురించి అడిగాను. నాకు వారు ఏమడిగారంటే ముక్తి గురించి అడిగారు. మీరు కేతువు, శని, చంద్ర అని చెప్పారు. మీరు 4, 8, 12 మోక్ష కారకులు అన్నారు. లగ్నరీత్యా వారు మారుతారు. మీరు వాటి గురించి వివరించండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, సురేష్ కస్పా గారు,
మీకు జ్యోతిష్యం వచ్చా రాదా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు నేర్చుకుంటున్నారా, లేకపోతే నా మీద ఏమైనా ప్రశ్నలు వేస్తున్నారా, అసలు ఇంక అంత పరిజ్ఞానం ఉందా లేదా అని. మీరు కనుక నాకు అలా ప్రశ్నలు వేసే లెక్కనైతే మీకున్న పరిజ్ఞానంలో 1% పరిజ్ఞానం కూడా నా దగ్గర లేదు. ఏదో టైంపాస్కి వీడియోలు చేస్తున్నాను, వచ్చి రాని జ్యోతిష్యం చెప్తున్నాను. దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ మీకు కేతువు, శని, చంద్ర అన్నాను. వారు ఎవరు అనే సంగతి మీకు తెలియనప్పుడు నన్ను ఎలా అడుగుతారు? 4, 8, 12 అంటే వాటి గురించి మీకు తెలియకుండానే మళ్ళీ నన్ను ఎలాగ అడుగుతారు? ముక్తి అన్నారు. ముక్తి అనే పదం 4, 8, 12 ఉందా లేదా అనేది మీకు తెలుసా తెలీదా? చెప్పండి. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే జ్యోతిష్య శాస్త్రాన్ని పూర్తిగా మీకు ఎవ్వరూ చెప్పరు, ఎట్టి పరిస్థితులు చెప్పరు. నేనైనా బయటకు వచ్చి మీ అందరికీ పరిజ్ఞానం మీకు తెలవాలని, ఈ భూమండలంలో ప్రజలు ఉన్నంతకాలం శాస్త్ర పరిజ్ఞానం అందరికీ ఉండాలి. అలా అడగకూడదండి. కేతు గురించి పూర్తిగా తెలుసుకోండి, శని గురించి పూర్తిగా తెలుసుకోండి, చంద్రుడి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఓకేనా? దయచేసి మీరు కోపంగా చెప్పాను అనుకోమాకండి. ఇవి 3 గ్రహాలే మానవుడి యొక్క దిశని నిర్దేశిస్తాయి అన్న సంగతి మీకు తెలియదు అని నాకు తెలిసిపోయింది. చంద్రుడు ఎవరండి? మనస్కారకుడు. కేతు ఎవరండి? ముక్తికారకుడు. ముక్తికారకత్వం అంటే లెట్ గో. ఎప్పుడైతే మీరు లెట్ గోగా ఉంటారో, ముక్తిని ప్రసాదిస్తారో, మీ దగ్గర ఉన్న దాన్ని ముక్తిని ప్రసాదిస్తారో, దానికి కారకత్వం వహించేది కేతు. ఇక శని ఎవరు? కర్మకారకుడు. మీ కర్మల్ని దూరం చేసుకోవడానికి కారకత్వం వహించే గ్రహం. చక్కగా చెప్పా. అడుక్కునేవాడు ఇంటికాడికి వస్తే ఒక ముద్ద అన్నం పెట్టడం వలన మనకి 4, 8, 12 యాక్టివేషన్లోకి వస్తాయని. కష్టే సుఖే ఫలి. కర్మకారకుడు శని అయినప్పుడు 4, 8, 12కి ఆ భావాలకు కారకత్వం వహిస్తాయి అవి. ఆ సంగతి మీకు తెలియదు, చెబితే మీకు కోపం. కాబట్టి ఫస్ట్ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఎక్కడైనా నా దగ్గరే నేర్చుకోమని చెప్పను. ఏదో మీరు ఇచ్చే ఫీజుని తీసేసుకుని బంగ్లాలు కట్టుకోవాలి అనే ఆశ నాకు లేదు. ఐఆమ్ వెల్ సెటిల్డ్. ఓకేనా? కాబట్టి నేను కోపంతో అన్నానని మీరు అనుకోవద్దు. ఉన్న వాస్తవం చెప్తున్నా. ఫస్ట్ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే ఎక్కడైనా నేర్చుకోండి, తెలుసుకోండి. ఏదో నేను అడుగుతున్నాను, నేను చెప్తున్నాను కదా అని ఓకే యూట్యూబ్లో పెడితే వచ్చే లాభం ఏంటో చెప్పండి. ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. జహనవి గారు అడుగుతున్నారు, మీన లగ్నం రాహు, మీన లగ్నంలో రాహు మీన లగ్నం అండి. మీన లగ్నం రాహు మహాదశలో శని అంతరం జరుగుతుంది. సిగ్నిఫికేషన్స్ వచ్చినాయి. రిజల్ట్ ఎలా ఉంటాయి సార్ చెప్పండి అన్నారు జాహ్నవి గారు. అమ్మ జాహ్నవి గారు, కుదిరితే ఒకసారి 9676159759కి కాల్ చేయండి. రెండోది, మీరు అడిగిన ప్రశ్న రాహుకి శనికి ఉన్నారు. రాహు మహాదశ, శని అంతరం అన్నారు, మీన లగ్నం అన్నారు. ఓకే, నేను కాదు అన్నా. మన వాళ్ళు చేసే పొరపాటు ఏంటో తెలుసా? లగ్నము నుండి రాహు ఎక్కడున్నారో చెప్పలా, లగ్నము నుండి శని ఎక్కడున్నారో చెప్పలా. రాహు మహాదశ అంటే దాని అర్థం చెప్తున్నాను చూడండి. రాహు దీన్ని చూసే విధానాలు 3 పద్ధతులు ఉన్నాయి.
ఒకటి లగ్నము నుండి రాహు ఎక్కడున్నారు నుంచి అక్కడి నుంచి లెక్క పెట్టాలా. ఓకేనా. రెండవది, రాహు ఉన్న స్థానాన్ని మీరు లగ్నంగా మార్చి చూడాల. మూడవది ఏంటంటే, మహాదశానాథుడు మొదలు అవుతున్న రోజు రాహు ఎక్కడ సంచరించారో అక్కడి నుంచి లెక్కేయాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది, లేదా మనకు అర్థం కాదు. ఇదేదో కొత్త పాయింట్ చెప్పారు, ముందల ఈయనకి జ్యోతిష్యం తెలుసా తెలీదా అని మీరు అనుకోవద్దు. పరాశర మహర్షి ఏం చెప్పారు, दशा दिशे दशा आरंभे लग्न के अनुसार స్వక్షేత్రే ఉచ్చే మిత్రక్షేత్రే లేక మన శత్రుక్షేత్రే నిశ్చిత్ ఫల్ ప్రధాన్. అది కొంచెం పాయింట్ మర్చిపోయాను. దాంట్లో ఏమంటున్నారంటే పరాశర మహర్షి, దశాధీశే దశా ఆరంభే, ఏ మహాదశానాథుడున్నాడో ఆయన ఆరంభమైన కాడి నుంచి అది కూడా చూడండి. ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడా, ఉచ్చక్షేత్రంలో ఉన్నాడా, నీచక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, ఇవన్నీ చూడమన్నారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇవన్నీ చూసినా మీరు ఇచ్చేది ఆ 2000 రూపాయలే ఫీజు. ఏమి చూడకుండా చెప్పినా కూడా 2000 ఇస్తారు. ఎగిరి దంచినా కూర్చుని దంచిన అవే కూలిస్తారని ఏదో కొట్టుకుపోతారు. అలా వద్దమ్మా. అందరికీ మనం ధర్మ మార్గంగా చెప్తాం, అమ్మ ఇలాగుంది కాబట్టి మీరు ఇలా చేసుకుంటే జీవితం బాగుంటుందని. నెక్స్ట్ పాయింట్, మీరు 2 చెప్పారు, రాహు శని అన్నారు. రాహు ఎవరు కారకత్వం, ఏ కారకత్వం ఇస్తాడు? రాహు భయానికి ఇస్తాడు, రాహు కాన్సన్ట్రేషన్కి ఇస్తాడు, రాహు పెద్దగా ఇస్తాడు, ఇంపాక్టబుల్గా. రాహు ఆన్లైన్ ఇస్తాడు, రాహు అవుట్ ఆఫ్ కంట్రీ ఇస్తాడు, రాహు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇస్తాడు, రాహు మీరు నివసిస్తున్న గ్రామము నుండి వేరే గ్రామము, వేరే ఊరు, వేరే స్టేటు, వేరే కంట్రీ ఇస్తాడు. సో వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, రాహు అండ్ శాటర్న్ బోత్స్ ఆర్ మీటింగ్. అవి ఆ 2 గ్రహాలు ఏం మాట్లాడుకుంటున్నాయి, ఏం డిస్కషన్ చేసుకుంటున్నాయి? శని ఏమంటున్నారంటే కర్మ పూర్తయింది అంటే తను నేర్చుకున్న విద్య కానీ పనే కానీ ఏదైనా సరే సంపూర్ణంగా నేర్చుకున్నాడు కాబట్టి నీ పని ఏంటా అంటే అవుట్ ఆఫ్ కంట్రీ పంపించు, ఉద్యోగ రీత్యా అవుట్ ఆఫ్ కంట్రీ పంపించు. మీన లగ్నానికి 11వ అధిపతి 12వ అధిపతి బోత్ సార్ ఫ్రెండ్స్. 11వ అధిపతి శని, 12వ భావానికి అధిపతి రాహు ఇంటర్నల్ కుంభరాశికి రాహు అధిపతి. సో 12 కాబట్టి ఖచ్చితంగా మేబీ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీనరాశిలోనే రాహు సంచారం జరుగుతుంది. సో ఊహాగానాలు తగ్గించండి, మెటీరియలిస్టిక్గా ఉండడం మానేయండి, నోరు మూసుకుని ఉంటే చాలా మంచిది. మనసులో భావన పక్కన కూడా చెప్పకూడదు. ఇది చేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. లేదు కాదు, నేను మా తాతల నాటి నేతులు తాగాము, మా మూతులు వాసన చూడండి అంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఇక్కడ రాహుని వాడకూడదు, కేతుని వాడుకోవాలి. రాహు ఈజ్ ఎ మెటీరియలిస్టిక్, కేతు స్వభావము లోపల పెట్టుకోవాలి. ఇక శని, కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే సుఖే ఫలి, శ్రమ ఆయుధం అయితే విజయం వరిస్తుంది. ఈ మూడిటికి కారకత్వం వహించేది శని. కష్టపడండి, ఖచ్చితంగా సక్సెస్ అయ్యే రోజులైతే ఉన్నాయి. ఒక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయమనండి. ఎందుకంటే మీన లగ్నానికి వ్యయంలో శని సంచారం, శని 11వ అధిపతి అయ్యారు, 12లో పడింది. ఇప్పుడు సంచారిస్తున్నారు కాబట్టి ఉన్న ఊరు విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళమనండి, వేరే రాష్ట్రం వెళ్ళమని, వేరే దేశం వెళ్ళిపోమనండి. వెళ్ళిపోతారు కూడాను. ఓకేనా. థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్,
సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న, మా బాబుది సింహ లగ్నం, 2/1/1999 నైట్ 10:34 కాకినాడలో పుట్టారు. లగ్నంలో రాహు ఉంటే చెడు అలవాట్లు ఉంటాయి అంటారు. ఇప్పుడు సూర్యకుమారి గారు మనం మాట్లాడుకుందాం, యాజ్ ఎ బ్రదర్గా సిస్టర్గా మాట్లాడుకుందాం. చెడు అలవాట్లు అంటే ఏంటి చెప్పండి? ఎవరో చెప్పిన కథలు పుచ్చుకొని చెప్పొద్దామా? రాహు తను ఉన్న రాస్యాధిపతి ఫలితం ఇవ్వాలి. ఉన్నది ఎవరి దగ్గర? రవి దగ్గర ఉన్నారు. రవి ఇంట్లో ఉన్నారు. రవికి రెంట కట్టాలి. రవి ఎవరు? రాజు. రవి రాజు, అడ్మినిస్ట్రేటర్, అధికార ప్రాప్తి కలిగిన గ్రహం. అది ఇవ్వాలిగా. అది ఇవ్వకుండా ఉంటాడా చెప్పండి? రాహు సింహలగ్నానికి రాహు ఎవరు? సప్తమాధిపతి, అంటే కుంభరాశ్యాధిపతి. కుంభరాశి అంటే సప్తం అయింది. సప్తం అంటే ఎదుటి వ్యక్తి ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి సలహాలు సూచనలు తీసుకోవాలి. అది కూడా పాడైపోయినట్టేనా? సలహా అడగడం కూడా పాడైపోయినట్టేనా? అడ్మినిస్ట్రేషన్ చేయడం కూడా పాడైపోయినట్టే కదా. సరే, రాహు వచ్చి ఇక్కడ కూర్చున్నారు అడ్మినిస్ట్రేషన్. ఆయన మఖా నక్షత్రంలో ఉండి ఉండొచ్చు. మఖా నక్షత్రం ఎవరిది? ఆ లగ్నానికి చతుర్థాధిపతి, వృశ్చిక రాశికి ఇంటర్నల్ కోఆర్డినేటర్ కేతు. ఈ కేతు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7. ఓకేనా? 7 అయింది. 7 అన్నప్పుడు మఖా నక్షత్ర ఫలితాలు రాహు ఇవ్వాల్సిందేగా, ఎదుటోళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందేగా. అప్పుడు కేతులాగా ఉంటే మీ అబ్బాయి సరిపోతుందిగా, ఇబ్బంది లేదుగా. లేదు, పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు. పుబ్బా నక్షత్రం అంటే శుక్ర నక్షత్రం, తృతీయ దశమాధిపతి. తృతీయ అంటే కమ్యూనికేషన్ కానీ, మధ్యవర్తి తత్వం కానీ, ఆన్లైన్ కానీ, ఇవన్నీ వస్తాయి. మళ్ళీ దాంట్లో బాగానే ఉంది. ఇక రాహు శుక్రల కలిగిక. ఇక్కడ ఏమంటున్నారు? అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపో. ఎందుకు? 4కి 3వ భావాధిపతి అయ్యాడు కాబట్టి ఇల్లు మార్పు, నువ్వు జీవిస్తున్న గ్రామం మార్పు, రాష్ట్రం మార్పు, దేశం మార్పు చేసుకో. దేని నిమిత్తం? క్రియేటివిటీ. ఆయన ఎవరు? అబ్జర్వేషన్ కారకుడు, ప్లానింగ్ కారకుడు, ఇమాజినేషన్ కారకుడు, ఫిలిం డిస్ట్రిబ్యూటర్, అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించింది, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఎవరేం చెప్పారో నాకైతే తెలియదు. అయితే వేరే గ్రహాల దృష్టిలు ఎలాగున్నాయని చెప్పలేదు మీరు. అది వచ్చింది పొరపాటు. ఓకేనమ్మా? కాబట్టి మీరు ఒకసారి అది చూడండి. చూసిన తర్వాత ముందుకు సాగుదాం. అలాగే అందరికీ మరొకసారి చెప్తున్నాను, ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటే నా యొక్క నెంబర్కి మెసేజ్ చేయండి. నా నెంబర్ 9676159759. నేను ఇలాగ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని మెసేజ్ చేస్తే వాళ్ళకి నేనే మాట్లాడతాను. మాట్లాడి మీకు ఏ సబ్జెక్టులు ఇస్తాను అనేది చెప్తాను. ఇక మీరు అనుకుంటున్నట్టు ఫీజులు ఎక్కువగా ఉంటాయేమో, అదేమో ఇదేమో అనేది లేదు. నేను కమిట్మెంట్ ఇచ్చేసి చాలా తక్కువ ఇస్తాను. కమిట్మెంట్ అనేది తక్కువ ఇస్తాను. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడాను వారానికి 2 క్లాసులే చెప్తానన్నారు కదా అనుకున్నారు. కానీ నేను వారానికి 2 క్లాసులు చెప్పుకుంటూ కూర్చుంటే 2-3 సంవత్సరాలు పట్టుద్ది. కాబట్టి అసలు ఏ విధంగా మనం డీకోడింగ్ చేయాలి, అలైన్మెంట్ ఎలా చేయాలి. ఇప్పుడు ధనికులు ఉంటారు, మధ్యవర్తులు, మధ్య క్లాస్ వాళ్ళు ఉంటారు, పూర్ ఫ్యామిలీ ఉంటారు. సో వాళ్ళు వచ్చి మనం హోమం చేయండి, జపాలు చేయండి, అది చేయండి, ఇది చేయండి, ఇది దానం ఇవ్వండి, అది దానం ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చే స్తోమతలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి అందరికీ చాలా సింపుల్ రెమెడీసు, సింపుల్ అలైన్మెంట్స్ మీకు మీరు చేసుకునేవి తెలియపరుస్తూ ఉంటాను. కాబట్టి నేర్పుతాను. మీరు 10 మందికి నేర్పుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.